అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేతలపై, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు గట్టిగానే కౌంటర్ పడింది అని చెప్పొచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు, అక్రమాలు, అలాగే ప్రజల సమస్యలను జగన్ పట్టించుకోలేదు అని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి ప్రస్తావించిన లోకేష్, వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని అన్నారు. అయితే పోలీస్ వ్యవస్థను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారు అని ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ గుండాలు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం సాధారణమైన విషయం కాదు అని చెప్పారు. ఇక జగన్ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ రప్ప రప్ప అన్నది ఎవరో ప్రజలకే తెలుసు అంటూ సెటార్లు వేశారు లోకేష్. ఇక జగన్ సీఎం హోదాలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం ప్రతీకార రాష్ట్రాల రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, యువతకు ఉద్యోగం కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని విమర్శించారు. ఇక ఈ మహిళల భద్రత, రైతుల సమస్యలు, నిరుద్యోగ ఇబ్బందులు వంటి అంశాలపై కూడా లోకేష్ మాట్లాడారు. రైతులకు సరైన మద్దతు ధర ఇవ్వలేదు అని చెప్పారు. దాంతో పాటు యువతకు ఉద్యోగాల పేరుతో మోసం చేశారు అని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది అని, అప్పుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. అలాగే వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారని లోకేష్ విమర్శించారు. నిజాలు బయటికి వస్తాయనే భయంతో ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ జగన్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇక బెంగళూరులో జగన్ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, అక్రమాలపై కూడా లోకేష్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపారని, కానీ ఇప్పుడు ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని అన్నారు. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్న ఈ వేళ టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కే అవకాశం ఉంది అన్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు జగన్ తన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా, మరోవైపు టీడీపీ నేతలు గత వైసీపీ పాలనలో జరిగిన అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ రాజకీయ వేడి ఇంకా ఇలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.